నమస్తే. మల్లోజుల లొంగిపోయాడు, 60 మందితో లొంగిపోయాడు, ఆయుధాలతో లొంగిపోయాడు, యూనిఫామ్తో లొంగిపోయాడు. దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేతికి ఆయుధమిస్తూ మల్లోజుల లొంగిపోయిన దృశ్యాలు మనం చూసినాం. ఇక ఆశన్న రేపు 70 మందితో లొంగిపోబోతున్నాడు, ఆయుధాలతో లొంగిపోబోతున్నాడు, యూనిఫామ్తో వచ్చి లొంగిపోబోతున్నాడంట. అంటే కథ రివర్స్ అయింది పూర్తిగా. మావో చైనా హ్యాండ్ ఇచ్చేసింది. చైనా నుంచి అన్ని ప్రధాన బంధాలు సంబంధాలను తెగ్గొట్టేసింది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం. నిధుల ప్రవాహం ఆగింది. దాంతో ఎక్కువ తక్కువ చేస్తే లేనిపోని సమస్యలని సాయం చేయలేమని చెప్పేసింది చైనా. నేపాల్ నుంచి సహకారం ఆగింది. పాకిస్తాన్ వీళ్ళు కలిసి చేశారు కదా, కశ్మీర్ మీదుగా చేసిన అకృత్యాలు ఆగినాయి. నోట్ల రద్దుతో దొంగ నోట్లు ఆగిపోయినాయి. డంపుల్లో ఉన్నవన్నీ పిచ్చి కాయిదాలు అయిపోయినాయి. ప్రభుత్వం ఇచ్చే రివార్డు తప్ప ఏ డబ్బు కనిపించని స్థితి వాళ్ళకి. ఇంకా వాళ్ళని నడిపిస్తూ, అంటే వాళ్ళను అరణ్యాల్లో ఉంచి అన్ని విధాలుగా రిక్రూట్మెంట్ చేస్తూ, అత్యాధునిక ఆయుధాలు అందిస్తూ, నిధులు సమకూరుస్తూ, సాహిత్యాన్ని వాళ్ళకి ఇస్తూ, ఇక్కడ సుఖపడ్డ జనారణ్యంలో సుఖపడ్డ ఈ మేధావుల ముసుగులో ఉన్న అర్బన్ నక్సలైట్లే ఇప్పుడు చిల్లర కోసం వెతుక్కుంటున్న పరిస్థితి పాపం. అంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఈ తరుణంలో అమిత్ షా అన్నాడు కదా, మార్చి కల్లా, వచ్చే ఏడాది మార్చి 31 కల్లా నక్సల్స్ రహిత దేశంగా భారత్ను చూస్తున్నాం, నక్సలైట్లను పూర్తిగా అంతం చేస్తాం అని గట్టి వార్నింగ్ ఇచ్చారు, హెచ్చరిక చేశాడు. లొంగిపోతారా సస్తరా, ఇంతే. దీంతో ఆ ఫలితం మనకు కనిపిస్తుంది. 60 మందితో మల్లోజుల లొంగిపోయాడు, 70 మందితో ఆశన్న కూడానంట. అంటే ఇక వందలు కాదు, అసలు ఇంకా వేలు ఎప్పుడు లేరు, వందల్లోకి వచ్చేసారు. ఇంకా 10ల సంఖ్యలో అనొచ్చు. కేంద్ర కమిటీ సభ్యుల్లో ఇప్పుడు మిగిలిన వాళ్ళు 15 మందిలో మిగిలిన 6 బహుశా తెలంగాణ వాళ్ళు అయి ఉంటారు. అందరూ కూడా తెలంగాణలో పరివర్తన మనం చూస్తున్నాం. తెలంగాణ దారి మారింది, ప్రజల దారి మారింది, తెలివితేటలు పెరిగిన ఆలోచన పరులైనారు తెలంగాణ ప్రజలు. వాళ్ళు లొంగిపోయి, ఇప్పుడున్న కేంద్ర కమిటీ సభ్యులు ఉన్న వాళ్ళు అందరూ లొంగిపోగా, చచ్చిపోగా, హతమైన వాళ్ళుగా మిగిలిపోయిన వాళ్ళు లొంగిపోయి ప్రజాజీవనంలో కలిస్తే మంచిది. అదృష్టానికి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానికల ఎన్నికలు వస్తున్నాయి. అంతో ఇంత నిజంగానే మంచి చేస్తుంటే నెత్తిన పెట్టుకుంటారు ప్రజలు. ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిది. నక్సలైట్లు పేదరికము, సమానత్వం అను మీరు ఇన్ని రోజులు అడవిలో ఆయుధం బట్టి తిరిగారు కదా, అడవిలో ఇంకా ఏం రాదు తిరిగితే. చెప్పినా కదా, నక్సలైట్ల అదృష్టానికి ఎన్నికలు ఉన్నాయి వెంటనే. ఇంతకన్నా సువర్ణ అవకాశం మరొకటి ఉండదు. ఎంత మద్దతుందో లెక్కలేసుకోవచ్చు. అక్కడ కూర్చొని జనతన సర్కార్ అంటూ కుక్క సాగు వచ్చే కన్నా, ఆయుధం బట్టి ఇంకా కుక్క సాగు వచ్చే కన్నా, రాజ్యాంగ విరుద్ధంగా వెళ్ళి ఇంకా జనం చేత ఈసడించుకునే కన్నా కూడా జన నాయకులుగా ఇక్కడ ఉండొచ్చు గర్వంగా, చక్కగా. సువర్ణ అవకాశం ఇది. ఎంతో కొంత నిజంగానే తెలంగాణ సమాజంలో నిజంగా సానుభూతి ఉంటే, అసలు ఎంత ఉందో తెలుస్తుంది సానుభూతి. సమాజమే నెత్తిన పెట్టుకుంటుంది నిజంగా మంచి చేశారు మీరు అనుకుంటే. ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది చక్కగా. మన గద్దరన్న వచ్చిండు కదా, బ్యాలెట్ వద్దు, బుల్లెట్ వద్దు, బ్యాలెట్ అమ్ముద్దని గద్దరన్న లొంగిపోయిండు కదా, గద్దరన్నే చెప్పిండు కదా, పార్టీలో చేరిండు కదా. మీరు నిజంగా అట్లా వచ్చి ఇక్కడ జనారణ్యంలో కలిసి ప్రజాస్వామ్యయుతంగా మీరు ఎన్నికల్లో పోటీ చేసి నిజంగా పేదరికం పోవాలి, సమానత్వం కావాలి అని కోరుకునే నిజంగా చిత్తశుద్ధి నిజంగా ఉంటే, ఆయుధం వీడి లొంగిపోయి జనారణ్యంలో కలిసి ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు భాగస్వామ్యం అయితే గద్దరన్న ఆత్మ కూడా శాంతి కలుగుతుంది. లొంగిపోయిన వాళ్ళకి, ఇప్పటికే లొంగిపోయిన ఈ చిన్న చితక వాళ్ళకు బలం పెరుగుతుంది. ఈ ప్రభుత్వమే కదా, ఈ ప్రభుత్వం సెక్యులర్ గవర్నమెంట్ కదా. ఇక్కడ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని కలిసి లొంగిపోవచ్చు. సువర్ణ అవకాశం. చక్కగా అదే పార్టీలో చేరొచ్చు. ప్రజాస్వామ్యం అంటే ఇంకే పార్టీలో అయినా చేరొచ్చు, అదే పార్టీలో చేరొచ్చు. చక్కగా మంచి అవకాశం. అట్లా లొంగిపోండి చక్కగా. ఇంకా ఆలస్యం చేస్తే ఇంకా ప్రాణాలు పోతాయి. పశుపతి టు తిరుపతి అంటే నేపాల్ నుంచి ఇటువైపు అన్నమాట. దండకారణ్యం, నల్లమల, ఇట్లా ఇక్కడ వరకు అన్నట్టు. ఎన్ని కథలు చెప్పిండ్రు ఇంతకాలం. ఖనిజాలు కాపాడతారా, గనుల్ని కాపాడుతున్నారా, గిరిజన సంస్కృతిని కాపాడుతున్నారా? ఖనిజాలు, గనులు లేని ప్రాంతాలు లేవా? చాలా ప్రశాంతంగా ఉంది. పశ్చిమ భారతం చూస్తే గుజరాత్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఇవన్నీ కూడా పశ్చిమ భాగంలో నక్సల్ ప్రభావితం లేదు కదా ఇప్పుడు. అక్కడ ఖనిజాలు లేవా, గనులు లేవా, ఉద్యోగాలు వస్తలేవా, పేదరికం పోయింది కదా, సమాజ స్థాపన జరుగుతోంది కదా. అంటే ప్రత్యేకంగా మీరు ఉన్న చోట్లనే అభివృద్ధి కాదు కదా. పూర్తి దక్షిణ భారతదేశం చూసినా కూడా కేరళ, అలాగే ఇప్పుడు తమిళనాడు, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఖనిజాలు ఉన్నాయి. అక్కడ గిరిజనులు అట్లాగే ఉన్నారు. ఎవరు కాపాడుతున్నారు వాళ్ళని? మీరు లేరు కదా అక్కడ. అంటే ఎన్ని కథలు చెప్పారు ఇన్ని రోజులు.
అంబేద్కర్ అంటారు రాజ్యాంగ విరుద్ధంగా పోతారు. ఆయుధాలు పట్టడం విరుద్ధం కదా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం. బీజేపీ రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తుందంటూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ తూటాలు పట్టుకొని తిరుగుతూ మళ్ళీ పిచ్చి పిచ్చి కారణాలు, ఒక్క వ్యాలిడ్ పాయింట్ ఉండదు వాళ్ళు చెప్పే దాంట్లో. మేము గిరిజన సంస్కృతిని కాపాడుతున్నాం, ఆదివాసీ సంస్కృతిని కాపాడుతున్నాం అంటూ కొన్ని ప్రాంతాల్ని కబ్జా చేసుకుని గుప్పిట్లో పెట్టుకొని అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నది నిజం కాదా? అసలు నక్సలైట్లు లేని చోటనే నిరుద్యోగం పోతుంది, ఏదో ప్రైవేట్ ఉద్యోగాలు అవేవో చేసుకుంటున్నారు, పేదరికం పోతుంది. నక్సల్స్ ఉన్న చోటనే ఇంకా పేదరికం అట్లాగే ఉంది. కల్చర్ అంటూ వాళ్ళని అన్ని విధాలుగా అభివృద్ధికి దూరం చేస్తున్నారు. ఒక ఆసుపత్రి ఉండదు. ఒక గర్భిణికి ఒక మహిళకు పురిటి నొప్పులు వస్తే 4 మనుషులు మోసుకెళ్లాల్సిన దుస్థితి. మొత్తంగా అభివృద్ధికి ఆమడ దూరంలో వీళ్ళు తిష్ట వేసిన ప్రాంతాలు ఉంటున్నాయి, చూస్తున్నాం కదా మనం. మళ్ళీ మేము కాపాడుతున్నాం ఘనులు ఖనిజాలు గిరిజన సంస్కృతిని అంటున్నారు కదా, ఏంటి సాధించింది ఏంటి? ఏం కాపాడారు? 70 ఏళ్ల నుంచి అనేక ప్రాంతాలను కబ్జా పెట్టుకొని ఒక వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని అరాచకం సృష్టించడం తప్ప అధికార యంత్రాంగం కూడా వెళ్ళలేని స్థితి. ఏ పార్టీ ఉన్నా సరే, ఏ ప్రభుత్వం అక్కడికి పోదు. మరి లాభం ఎక్కడిది? నష్టం కదా. ఏమైంది 70 ఏళ్లలో? ఏమైంది? గత ప్రభుత్వాలు, గత పార్టీల ప్రభుత్వాల హయాంలో ఏం జరిగింది? పట్టు విడుపు అన్నట్టు చర్చలు, నాన్సుడు ధోరణి. కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ అంటేనే నాన్సుడు ధోరణి. 370 GST ఏళ్ల కొద్దీ, దశాబ్దాల కొద్దీ నాన్స్తూ వచ్చారు కదా. నక్సల్ సమస్యను కూడా అట్లే చేశారు. నక్సలిజాన్ని కూడా నానబెట్టారు. ఈ సమస్యను కూడా నానబెట్టి వాళ్ళని సంతోషపెట్టారు. అప్పుడే బలప్రయోగం ఎందుకు చేయలేదు? 4 రోజులు ఎన్కౌంటరు, 4 రోజులు ఇటు నుంచి ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్లు, ప్రాణాలు పోవాలి, కోర్టు వస్తుంది మధ్యలో, మానవ హక్కులు దిగుతారు, అర్బన్ నక్సలైట్ల పిచ్చివాగుళ్ళు. ఏంది డ్రామా? ఇన్నేళ్ళు ఇంత డ్రామా నడిచింది. ఇప్పుడు ఆపరేషన్ కగార్తో ఒక ప్రాక్టికల్ గా నేరుగా ఒక యుద్ధం మొదలైంది. నాన్సుడు ధోరణి లేదు, ఏం లేదు. చస్తారా లొంగుతారా? భద్రతా దళాలు చొచ్చుకెళ్ళి, అడవుల్లోకి చొచ్చుకెళ్ళి వాళ్ళు తిష్ట వేసిన ప్రాంతాల్లోకి వెళ్ళి మరి తుతముట్టిస్తున్నారు. ఇంకోటి, ఇక్కడ ఇంకో కోణం కూడా, అగ్రనాయకత్వాల్లో గొడవలు. ఈ ఏడాదిలోనే అగ్రనాయకత్వంలో, నక్సల్స్ అగ్రనాయకత్వంలో గొడవలు, భేదాభిప్రాయాలంట. అంటే అగ్రనాయకత్వము ప్రాణాలు పోకుండా ఉండడానికి ఇక్కడ ఉన్న అర్బన్ నక్సలైట్స్, నిన్న మొన్న మనం చూస్తున్నాం వాళ్ళ మొసలి కన్నీరు, వాళ్ళ మాటలు చాలా హాస్యాస్పదం. రాజ్యం హింస అంట, రాజ్యం ప్రెషర్ పెడుతుందంట, అందుకే మల్లోజులు లొంగిపోయాడంట, మల్లోజుల యూనిఫామ్ లో లొంగాల్సింది కాదంట, ఆయుధాలు వాళ్ళకు వదిలేసి లొంగాల్సిందంట. అసలు ఒక ఆయుధం సమకూర్చుకోవడానికి ఎంత శ్రమనో మీకు తెలుసా అంట. అట్లా ఎట్లా లొంగిపోతారు అంట. కానీ నాకు అనిపిస్తుంది దొంగ నాటకాలేమో అని. వీళ్ళ మాటలను కూడా నమ్మడానికి లేదు, వీళ్ళ కథలు అట్లనే ఉంటాయి, దొంగ నాటకాలేమో అని. 70 ఏళ్లలో ఎక్కువగా చనిపోయింది దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు. వాళ్ళ సంగతి ఏంటి మరి? వెళ్ళిన వాళ్ళలో నాయకత్వం ఎవరు? రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ. వాళ్ళని కాపాడడానికి ఈ బహుజనులు, దళితులు, గిరిజనులు వీళ్ళు బలయ్యారు. మళ్ళీ మీరు గిరిజనులను ఇన్ఫార్మర్ పేరుతో వాళ్ళని పుట్టని పెట్టుకున్నారు. అంటే గన్ను మీ దగ్గరకు వస్తే మీకు ప్రాణభయం అన్నట్టు. అంటే మీ కనత మీద గన్ను పెట్టినప్పుడు మీకు ప్రాణభయం, వెంటనే లొంగిపోతున్నారు. అదే 10 ఏళ్ల కిందటి వరకు ఎందుకు లొంగలేదు మరి? ఎన్ని వేల మంది బతికేవాళ్ళు. ఒక 10 ఏళ్ల క్రితం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన నుంచి కూడా కఠినంగా ఉంది కదా మావోయిస్టుల విషయంలో, లొంగిపోమని చెప్తోంది కదా నక్సలైట్లనే. ఎందుకు మరి లొంగిపోలేదు? వేల మంది బతికేవాళ్ళు కదా, బీసీ బిడ్డలు బతికేవాళ్ళు, దళిత బిడ్డలు బతికేవాళ్ళు, తెలంగాణ అమాయకులు బతికేవాళ్ళు. ఇన్ఫార్మర్ల నెపంతో మీరు కూడా ఎంతో మందిని పుట్టన పెట్టుకున్నారు, చంపారు. ఈ 10 ఏళ్ళు పోలీసులు ఎంతో మంది చనిపోయారు ఎన్కౌంటర్లలో, ఎదురు కాల్పుల్లో. వాళ్ళలో బహుజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు పోలీసుల్లో కూడా. అంటే ఇంతకాలము బీసీలు, దళితులు చనిపోతే ఉద్యమం నడిచింది, ఇంక ఇప్పుడు ఎట్లాగో ఆగేటట్టు లేదని. అంటే అప్పుడు ఏ మాటలు మాట్లాడారు? 10 ఏళ్ళుగా కూడా భీషణ ప్రతినలు చేశారు కదా, ఉద్యమం ఆగదు. సినిమాలో బాలకృష్ణ డైలాగుల తరహాలో చెప్పారు కదా, తొడగొట్టారు కదా. ఇప్పుడు మీ పని అయిపోయిందని ఈ నాటకాల బయట మేధావులుగా చెలామణి అవుతూ ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు వీళ్ళు, ఎంతమందిని రెచ్చగొట్టారు. అయితే అలాగని ఎందుకు లొంగిపోతున్నారు అనరు. కేంద్రం చెప్తుంది కదా, లొంగిపోండి లేదా సావండి, మీరు అడవుల్లో ఉండి చికాకొద్దు, ప్రజల్ని పొట్టన పెట్టుకోవద్దు, అమాయకులను పొట్టన పెట్టుకోవద్దని అందరం కోరుకుంటున్నారు. ఈ లొంగుబాట్లను అందరూ ఆహ్వానిస్తున్నారు. సరే, ఎవరైనా అదే ఒప్పుకుంటారు, హింస సరికాదంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం, మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది. హింస సరికాదు. గాంధేయవాద ఉద్యమాలు ఎంతకాలమైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, కానీ హింస సరికాదు. హింస ఎందుకు సరికాదు? మరి భగత్ సింగ్ చేయలేదంటే భగత్ సింగ్ది వేరు. భగత్ సింగ్ కొట్లాడింది విదేశీయులతో, మన దేశానికి వచ్చి మన దేశాన్ని కొల్లగొడుతూ మన మీద పెత్తనం చేస్తున్న
మనల్ని పాలిస్తున్న విదేశీయులతో భగత్ సింగ్ కొట్లాడాడు, హింస మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు కాదు, ఎవరితో యుద్ధం చేస్తున్నారు మీరు? ఎన్నికలంటే నమ్మకం ఉండదు, కోర్టులంటే నమ్మకం ఉండదు. రండి, అందుకే లొంగిపోండి, మిగతా వాళ్ళు కూడా లొంగిపోవాలి. చెప్పిన కదా, మంచి అవకాశము. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి. లేదు పోటీ ఇంట్రెస్ట్ లేదంటే ధర్నాలు చేయండి, లాఠీ చార్జ్ చేస్తే దెబ్బలు తినండి. కానీ గన్ను పట్టుకోవాలన్న ఇది ఎక్కడది అసలు? ఫిడెల్ కాస్ట్రో, క్యూబా ఫిడెల్ కాస్ట్రో, ఈ కిమ్ము, ఈ రష్యా, చైనా వాళ్ళు సక్సెస్ అయినారు కదా, మరి కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటూ అంటే అది వేరు. వాళ్ళకి ప్రజా మద్దతు ఉంది. ఇన్నేళ్లలో మీకు ఎక్కడిది ప్రజా మద్దతు? ఇంతమందిని పిట్టలా కాల్చేస్తుంటే, ఆపరేషన్ కగారు పేరుతో హతం చేస్తుంటే ఒక్కరన్నా అసలు సానుభూతి చూపిస్తున్నారా మీ పట్ల? ఈ 4-5 అర్బన్ నక్సలైట్లు తప్ప. ఇంటర్ డిగ్రీ పిల్లలకు, చిన్న పిల్లలకు, 20 ఏళ్ల లోపు పిల్లలు పెన్ను పట్టుకొని రాసే పిల్లలకు గన్ను చేతికిచ్చి అడవుల్లోకి పంపిస్తూ యుద్ధం చేయమని మీరు ప్రేరేపిస్తూ రెచ్చగొడుతూ ఇంతకాలం చేసింది అదే కదా. వీళ్ళని రెచ్చగొడుతూ రిక్రూట్మెంట్ చేస్తూ సాహిత్యాన్ని ఇది చేసే వాళ్ళందరూ కూడా రిటైర్ అయిన వాళ్ళ దీంట్లో లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఉన్నారు. మన దౌర్భాగ్యం కాకపోతే ఎంత సిగ్గులేని జన్మలు వీళ్ళంటే, రిటైర్ అయ్యి పింఛను కూడా తింటూ, భారత ప్రభుత్వ సొమ్ము తింటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను రెచ్చగొడుతున్నారు వీళ్ళు. యూనివర్సిటీలో తిష్ట వేసి ఇంకా కూడా రిటైర్ అయిపోయి ఇంకా సొమ్ము తింటున్నారు సిగ్గు లేకుండా. రిటైర్ ఉద్యోగులుగా లెక్చరర్లు, టీచర్లు కూడా ఉన్నారు. సిగ్గులేని జన్మలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయమని యువతను ప్రేరేపిస్తూ రెచ్చగొడుతూ ఈ బహుజన, గిరిజన, ఎస్సీ పిల్లలని పొట్టన పెట్టుకుంటున్నారు వీళ్ళు, కుట్రలు చేస్తున్నారు. ఏంటి వీళ్ళ యుద్ధం? రాజ్యాంగం మీదనే వీళ్ళ యుద్ధము. ప్రజామోదం లేదు, చిత్తశుద్ధి లేదు. ఆర్ఎస్ఎస్ ని చూసి నేర్చుకోండి. ఎంత వ్యూహాత్మకంగా, ఎంత పకడ్బందీగా సంస్థ ఎదుగుతూ వస్తుంది. స్వతంత్రానికి ముందు ఒక వ్యూహంతో ఎట్లా ఫైట్ చేయాలో అట్లా చేసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ విద్రోహ శక్తులను ఎట్లా ఎదుర్కొంది. ఎమర్జెన్సీ సమయంలో నాయకత్వం వహించింది ఆర్ఎస్ఎస్. తర్వాత ప్రపంచీకరణ నేపథ్యంలో ఎట్లా చేయాలో అట్లా వ్యూహం ప్రకారం ముందుకెళ్తుంది. ఇప్పుడు పంచ పరివర్తన పేరుతో అద్భుతమైన పోరాటం చేస్తూ వస్తుంది. పోరాటం అంటే గన్ను పట్టుకొని కాల్చడం కాదు. ఆర్ఎస్ఎస్ చేస్తున్నది పోరాటం సమాజం కోసం. ఇష్టం వచ్చిన వాళ్ళని, ఎదురుబడ్డలను కాల్చి చంపడం కాదు, హింస కాదు పోరాటం అంటే. ఆర్ఎస్ఎస్ చేస్తున్నది పోరాటం. ఆర్ఎస్ఎస్ చేస్తున్నది వ్యూహాత్మక పోరాటం. ఈ దేశ పరమ వైభవ స్థితి కోసం వాళ్ళు చేస్తున్నది పోరాటం. పోరాటం అంటే తపన, మంచి కోసం చేస్తున్న పోరాటం వాళ్ళది. ఇదేంది ఇది? అమాయకులను రెచ్చగొట్టడము, హింసకు ప్రేరేపించడం, వాళ్ళను హింసకు పాల్పడము. అందుకే అన్న ఆర్ఎస్ఎస్ నుంచి స్ఫూర్తి పొందితే మంచిది. ఆర్ఎస్ఎస్ పోరాటాన్ని చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. చట్ట ప్రకారం వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటుంటే, జనాల మధ్య, వీధుల మధ్య వాళ్ళు కవాతాలు చేస్తూ ఒక జాతీయ భావనను పెంపొందిస్తుంటే వాళ్ళని అపరాధులు అంటారు, వాళ్ళు దోషులు అంటారు, వాళ్ళు తప్పు చేశారంటారు, బ్యాన్ చేయాలంటారు. కర్ణాటక గవర్నమెంట్ అయితే బ్యాన్ దిశగా అంట, నేను చూసిన దాని మీద కూడా ఒక వీడియో చేస్తున్నా చూడండి. ఆర్ఎస్ఎస్ కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ గురించి బ్యాన్ చేయాల్సింది ఎవరిని? వీళ్ళని కదా. బహిష్కరించాల్సింది ఎవరిని? అర్బన్ నక్సలైట్లను కదా. నిజంగా అంత గొప్ప సిద్ధాంతం అయితే, నక్సలైట్లు అంత గొప్పలు అయితే సోవియట్ యూనియన్ ఎందుకు చీలిపోయింది? అంటే ప్రజాస్వామ్యం కంటే, క్యాపిటలిజం కంటే సోషలిజం, కమ్యూనిజం పనికి మాలినవని అర్థం తేలిపోయింది. ఎందుకు పనికిరానివని, ఎందుకు కొరగానివని, ఆచరణ యోగ్యం కానివని అర్థమైపోయింది. కానీ ఇక్కడ దాన్ని పట్టుకొని వేలాడుతుంటే ఎట్లా? ఎక్కడో విదేశాల నుంచి డంపు చేసుకొని ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతూ హింసకు పాల్పడితే ఎట్లా? ఏంటి వీళ్ళు అడుగుతున్నది ఏంది? మీకు ఇప్పుడు రాజ్యం కావాలి, ఢిల్లీ మీ చేతిలో పెట్టాలి, అంతే కదా. అంటే ఇప్పుడున్న హక్కులను తక్కువ చేసేదే వాళ్ళ ఉద్యమం, వాళ్ళ సిద్ధాంతం. ఫైనల్ గా వీళ్ళందరూ మళ్ళీ దొంగలు అవుతారు. నేపాల్లో చూసినాం కదా, రాచరికాన్ని కూలదోసి కమ్యూనిస్ట్ పార్టీ ప్రచండ అధికారంలోకి వచ్చి ఏం జరిగింది? ఎంత అవినీతి అసలు! జెన్జెడ్ పేరుతో ఎందుకు తిరగబడ్డారు అక్కడ యువత? వాళ్ళ అవినీతి పాలన మీద కదా. మన అదృష్టం ఇక్కడ సక్సెస్ కాలేదు, అవదు. 1 నెలలకు బొంద పట్టేశారు వాళ్ళని. ప్రజా ఆమోదం వాళ్ళకి లేదు. రాజ్యాన్ని వీళ్ళు నడపాలి. నేపాల్లో లాగా అధికారంలోకి వస్తారు, పొలిట్ బ్యూరోలో పెట్టుకొని శాశ్వతంగా కొందరు ఉంటారు, 2-3. వీళ్ళు కోరుకున్నది అదే. కానీ భారతదేశంలో అది సాధ్యం కాదు. అమిత్ షా అన్నారు 2026 మార్చి 30 వరకు అన్నారు. కానీ ఆ లోగానే ఈ అక్టోబర్ 30 వరకే పూర్తిగా నక్సలైట్ల ఏరివేతైతే పూర్తయ్యేటట్టు అనిపిస్తుంది అనమాట. ఏంటి? శాశ్వతంగా నియంతృత్వాన్ని, బలవంతపు ప్రయోగాన్ని భరించమనేది కమ్యూనిజం. అట్లా 2026 మార్చి కాదు, ఇప్పుడే ముందే టార్గెట్ రీచ్ అయ్యేట్టు అనిపిస్తోంది. 60 మందితో మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయాడు, ఆయుధాలతో లొంగిపోయాడు. ఆయుధాలు చూసిండ్రు కదా ఎట్లున్నాయో, చైనా ఇచ్చినాయి ఇవన్నీ కూడా. చైనా నుంచి తెచ్చుకున్న ఆయుధాలు ఇవన్నీ కూడా. మామూలు మనుషులు కాదు వీళ్ళు. లెవెల్ ఆశ అన్నారు ఇప్పుడు 70 మందితో లొంగిపోతున్నాడు అంటే మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. మామూలు పోరాటం కాదు వాళ్ళది. ఇంకా ఆయన లొంగిపోయిండని ఇంకా రకరకాల అనమాట. వీళ్ళు కొత్త డ్రామాలు. ఆయుధంతో లొంగిపోయాడు, యూనిఫామ్ వేసుకున్నాడు, ఉద్యమాన్ని అవమానించాడు, క్షోభపడుతున్నారు మావోయిస్టులు,
అసలు ఒక ఆయుధం రావాలంటే ఎంత కష్టము, ఆయుధాలు ఎందుకు అప్పగించినట్టు, లేదంటే చీఫ్ పదవి రాలేదని ద్రోహి, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. దొంగలు వీళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో 2 రోజులుగా మీరు చూడండి. మార్పు మంచిదే, నిజంగా మారితే మంచిదే, నిజంగా మార్పు వస్తే మంచిదే. ఇప్పటికి కూడా వాళ్ళని నమ్మడానికి లేదు, కానీ స్వాగతించాలి లొంగుబాటు. ఎందుకంటే కేంద్రమే చెప్తుంది లొంగుతారా సస్తారా అన్నప్పుడు కొందరు లొంగిపోతున్నారు ప్రాణాలు కాపాడుకోవడానికి, దాన్ని అందరూ స్వాగతించాల్సిందే. కానీ వీళ్ళని నమ్మడానికి లేదు. వాళ్ళ నాటకాలు చూస్తున్నాం 2 రోజులుగా. ఇలా లొంగిపోయిన నక్సలైట్లను, ముఖ్యంగా మల్లోజుల లాంటి అలాగే ఆశన్న లాంటి వాళ్ళను అంత ఈజీగా జనారణ్యంలో కలవడానికి వీలు లేకుండా చూడాలి. అంత ఈజీగా జనారణ్యంలో కలపొద్దు వాళ్ళని. అడవుల్లోనే కొంతకాలం ఉండి వాళ్ళ మీద నిఘా వేయాలి. నిజంగా వాళ్ళు పరివర్తన చెందారా, ఎందుకంటే అన్నిళ్ల పాటు అక్కడ ఉండి ఒక హింసా ప్రవృత్తికి అలవాటు పడిన వాళ్ళు ఇంత తొందరగా మారుతారా అనేది ప్రశ్న అన్నమాట. ఇక్కడ వాళ్ళ నిజంగానే సమాజం పట్ల ప్రేమ ఉంది, వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగానే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతానికి వీళ్ళు రాజ్యాంగబద్ధంగా సమాజంలో నలుగురిలో కలిసి పనిచేయడానికి, జీవించడానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారణ అయిన తర్వాతనే వాళ్ళను జనంలో కలవనీయాలి. ఇక్కడున్న అర్బన్ నక్సలైట్లు ఇప్పుడు వాళ్ళు లొంగిపోయారు, కానీ ఇప్పుడు పెద్ద సమస్య అర్బన్ నక్సలైట్లు. వాళ్ళు ఎంత బాహాటంగా చెప్తున్నారు చూసారు కదా, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నక్సలైట్లను అంతం చేస్తారేమో కానీ నక్సలిజాన్ని అంతం చేయలేరని. ఇంత జరుగుతుంటే కూడా, ఆపరేషన్ కగార్ జరుగుతుంటే కేంద్రం ఇంత అటు నుంచి కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్మీ సిఆర్పిఎఫ్ జవాన్లు చచ్చిపోతున్నారు, పోలీసులు చచ్చిపోతున్నారు, దానిలో బీసీలు దళితులు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అయినా వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి, అసలు ఎట్లా నమ్ముతారు? అందుకని లొంగిపోయిన నక్సలైట్ల మీద నిఘా వేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళని రెచ్చగొట్టి ఈ స్థాయికి అమాయకులను బలి చేసిన, అడవి పాలు చేసి అమాయకులను పొట్టన పెట్టుకున్న వీళ్ళ మీద కూడా ఖచ్చితంగా నిఘా వేయాలి. అర్బన్ నక్సలైట్ల పని ఖచ్చితంగా పట్టాలి. ప్రమాదమే ఎప్పటికైనా వాళ్ళతో. అయితే వాళ్ళకన్నా ప్రమాదకారులు వాళ్ళను రెచ్చగొట్టిన, ఇంతకాలం రెచ్చగొట్టి వాళ్ళు కష్టపడుతుంటే అడవుల్లో ఇక్కడ స్వర్గ సుఖాలు అనుభవిస్తూ వచ్చే చందాలతో జల్సాగా గడుపుతున్న అర్బన్ నక్సలైట్లు ఇంకా ప్రమాదకారులు. మిత్రులారా, వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.